కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీ చింత యావత్తు ఆయన మీద పోయిడి. అర్థమైందండి? గర్వానికి చింతకి సంబంధం ఏంటి అసలు? గర్వానికి చింతకి ఏం సంబంధము? చింతించేవారు ఎవరో తెలుసా అండి? మీరు షాక్ అవుతారు, మీరు ఆశ్చర్యపోతారేమో, కానీ మీరు చింతిస్తున్నట్లయితే మీరు కూడా గర్విష్ఠులే అండి ఆయన వాక్యానుసారంగా అయితే. చింతతోటి గర్వంతో ఏం పోలిక అంటే, చింత ఎవరు చింతిస్తారంటే నేనేం చేయగలను అంటే మీ శక్తి పైన మీరు ఆధారపడుతున్నారు, దేవుని శక్తి పైన ఆధారపడట్లేదు. కాబట్టి ఇట్ షోస్ దట్ యు ఆర్ ప్రౌడ్, ఇట్ షోస్ దట్ యు ఆర్ ఇన్ కంట్రోల్ అండ్ నాట్ లెటింగ్ నో దట్ గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. దేవుడు ఇది సమస్తము దేవుని చేతిలో ఉంది అని నమ్మి వదిలేసేవారు ఏంటి? గర్విష్ఠులు కాదంట. నేను చేయాలి, నేనేమైనా చేయాలి అని ఆ చింతలో ఆందోళనలో మీ శక్తి పైన ఆధారపడతారు చూడండి, అది గర్వం అంట. యాజ్ లాంగ్ యాజ్ యువర్ వరింగ్, ఇట్ షోస్ దట్ యువర్ ఇన్ కంట్రోల్. చూడండి, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 12-7 వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అర్థమైందండి? ఆయనకి ప్రత్యక్షతలు, దేవుడు చాలా బలమైన ప్రత్యక్షతలు, అమేజింగ్ రెవల్యూషన్స్ ఫ్రమ్ గాడ్. మూడు ఆకాశంలోకి ప్రవేశించాడు, ఆకాశాలు దాటి దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఈ ప్రత్యక్షతలు అన్నీ వచ్చినాయి పౌలు భక్తుడికి. అయితే దేవుడు న్యాయాధిపతి, దేవుడు ఏం చేస్తున్నా మనకు అర్థం కాదండి. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన కలిగిన ఆ ప్రత్యక్షతలు గొప్పవి కాబట్టి ఆయన, ఒకవేళ దేవుడు ఆ ముళ్ళు పెట్టకపోయి ఉంటే ఆయన అనుకుంటుండొచ్చు, నేను ఎంత భక్తుడిని, ఐ హ్యావ్ సూపర్ న్యాచురల్ పవర్స్, I have this, God loves me more than everybody else and that is why he revealed all these things to me అని ఆయన అనుకుంటుండొచ్చేమో. ఏంటి? దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఇటువంటి ప్రత్యక్షతలు ఇచ్చాడు, నేను దేవునికి ఎంతో స్పెషల్ చైల్డ్, మిగతా వాళ్ళు కాదేమో అందుకని నాకు ఇచ్చాడు అని అనుకుంటాడని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు పెట్టాడంట ముళ్ళు. దేవుడు అపవాదికి అనుమతినిచ్చి పౌలు భక్తుడికి ఆ ముళ్ళును పెట్టాడంట. ఆ ముళ్ళు ఏంటో మనకి తెలియదు, కానీ ఆ ముళ్ళుని కావాలనే దేవుడు పెట్టాడంట. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అంటే సాతాన్ని దేవుడే పంపించాడంట. అపవాది కార్యము దేవుడే చేయమని చెప్పాడంటే ఎందుకు? అత్యధికంగా హెచ్చిపోకుండా. ఈరోజు మీ జీవితంలో ముళ్ళుందేమో, మీరు అనుకుంటారు ఇది అపవాదిదే. కాదు, దేవుడు పెట్టాడు. నాకు అన్నీ ఉన్నాయండి, నాకు మంచి భర్త ఉన్నాడు, నాకు మంచి భార్య ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, కానీ అది అని అంటారు చూడండి. ఆ ముళ్ళు కావాలని దేవుడు పెట్టాడు. ఎందుకంటే అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, అత్యధికంగా గర్విష్ఠులుగా ఉండకుండా నిమిత్తము, అత్యధికంగా నేను స్పెషల్ అని అనుకోకుండా నిమిత్తము దేవుడే ముళ్ళులు పెడతాడంట. See, all battles are not from the enemy. Some battles are granted, are permitted by God so that we can be humble. We will learn to be humble. మా జీవితంలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ, కానీ ఆరోగ్యం, కానీ ఇది. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది దేవుడే పెట్టాడు. అన్నీ బాగుంటే ఇంకా మేమే దేవుడు అనుకుంటాంగా, అన్నీ బాగుంటే మేము స్పెషల్ అనుకుంటాంగా, అన్నీ బాగుంటే మీరందరు తక్కువ వాళ్ళు, మీకు ఈ ఆశీర్వాదం లేదంటే మీరందరూ, మీకు ఈ జబ్బు ఉందంటే మీరు దేవుడికి మీరు అంటే ఇష్టం లేదని అనుకుంటారు కదా. మనం అంతే కదండి. మన జీవితంలో అన్నీ బాగుంటే అందరినీ తొక్కేస్తాం, అందరినీ తక్కువ అంచనా వేస్తాం, అందరినీ చనువుగా చూస్తాం. సమ్టైమ్స్ యూ హ్యావ్ ట్రబుల్ దట్ యూ డోంట్ అండర్స్టాండ్. యూ షుడ్ రిమెంబర్, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇది దురాత్మ, ఇది చీకటి, ఇది అపవాదాన్ని వాడిని గద్దించడం, ఎదిరించడం కాదు. దేవుడు అనుమతించడేమో గర్విష్ఠులు ఉండకుండా నిమిత్తము. అందుకనే యూ హ్యావ్ టు రిమెంబర్, ఏ పోరాటం అయినా ఇది అపవాది నుండి వచ్చిందా లేకపోతే దేవుడు అనుమతించాడా? దేవుడు ఓకే అని చెప్పాడా? ఎందుకంటే నేను గర్విష్ఠిగా ప్రవర్తిస్తున్నానేమో,
ఎందుకంటే నేను ఇతరుల్ని చనువుగా చూస్తున్నానేమో, ఇతరుల్ని తొక్కేస్తున్నానేమో. దేవుడు మిమ్మల్ని హెచ్చించే కొలది ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు బీ మోర్ హంబుల్. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తున్నాడా? ఇంకా దీనులుగా ఉండాలని సాయశక్తుల ప్రయత్నించాలి. నన్ను హెచ్చిస్తున్నాడంటే నాలో ఏదో గొప్ప ఉంది, నాలో ఏదో మేలు ఉంది, నాలో ఏదో గిఫ్ట్ ఉంది, నాలో ఏదో తలాంత్ ఉంది, నాలో ఏదో క్యారిస్మా ఉంది. మీది కాదు, అది దేవుడు. కాబట్టి ప్రతి దానికి యూ షుడ్ యాడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కెన్ యూ ఆల్ సే ఇట్? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్ అంటాడు కదా పౌలు భక్తుడు ఆఖరిగా. నేనేమై ఉన్నాను అదంతా దేవుని కృపనే, అదంతా దేవుని కృపనే. ఈరోజు మనం కూడా గుర్తించాలండి. బాగా లావున్న వాళ్ళని చూసి సన్నగా ఉన్న వాళ్ళు అనుకుంటారు, నేను చూడు ఎంత గొప్ప, నేను చూడు నా దేహం చూడు, నా ఫిగర్ చూడు, నా బాడీ చూడు, నువ్వు చూడు ఎట్లున్నావు అని తీర్పులు తీరుస్తాను. లేకపోతే వాని గురించి నవ్వుతూ కించపరుస్తూ గేలి చేస్తూ హేళన చేస్తూ ఉంటారు. అదే నాట్ జస్ట్ వెయిట్ ఏ విషయంలో అయినా మీరు ఒక విషయంలో మంచిగా ఉన్నారంటే, మెరుగైన వారు ఉన్నతంగా ఉన్నారంటే ఆటోమేటిక్గా పక్కనున్న వారు వీళ్ళు ఎందుకు ఇట్లా లేరు తెలుసా, వాళ్ళలో ఏ లోపం ఉంది, వాళ్ళలో ఆ లోపం ఉంది అని తీర్పులు తీర్చేస్తాం, విమర్శిస్తుంటాం. అసలు ఎందుకు అట్లున్నారని మనం తెలుసుకోం కదండి. చూడండి, అందుకని దేవుడు హిస్ సో మర్సిఫుల్. మనుషులేమో వాళ్ళు ఎట్లున్నారో చూస్తారు, కానీ దేవుడు అలా అసలు ఎందుకు అట్లా చేస్తారు, ఎందుకు అట్లున్నారు అని చూస్తారు. అర్థమవుతుందండి? వి సీ వాట్, బట్ గాడ్ సీజ్ వై బిహైండ్ ద వాట్. అర్థమవుతుందా? మీరేమో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, వారు ఈ రీతి ఉన్నారు అని పై రూపాలు లేకపోతే జరుగుతున్న ప్రస్తుత సంఘటనలు బట్టి చూస్తారు, కానీ దేవుడు వాళ్ళ మనసులో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు ఈ రీతి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా కోప్పడుతున్నారు, వాళ్ళు ఎందుకు అసలు లోపల గతంలో చేయబడిన గాయాలు కదా, ఇది ఆ గాయాలు బట్టి వాళ్ళు ఈ రీతి ప్రవర్తిస్తున్నారు కదా, చిన్నప్పుడు అనుభవించిన తృణీకరణ బట్టి కదా వీరు ఈ రీతి అనుభవిస్తున్నారు. తన మనసు మెత్తదే, కానీ తనకు కలిగిన ఆ వేదన బట్టి, ఆ బాధ బట్టి ఇతరులు అందరితోటి ఎవరిని చూసినా ఆటోమేటిక్గా డిఫెన్సివ్, ఆటోమేటిక్గా ఇట్లా అయిపోతుంది. ఎందుకు అంటే దేవుడు హీఈస్ నాట్ అప్రిషియేటింగ్ ద రాంగ్ బిహేవియర్. దేవుడు ప్రతి ఒక్కరికి కన్విక్షన్ ఇస్తాడు, కానీ మీరు వెయిట్ చేయండి. ఆ కన్విక్షన్ వారికి వచ్చేంత వరకు కావాలంటే ప్రార్థన చేయండి, కానీ తీర్పులు తీర్చకండి. ఒకవేళ మీకు ఎవరిలో అయినా తప్పులు కనపడుతున్నట్లయితే వెంటనే తీర్పు తీర్చి ఇదిగో నేను రైట్ మీరు రాంగ్ అని కాదు. మీకు నిజంగా వారిలో మార్పు కలగట్లేదంటే ప్రార్థన చేయండి. దేవా, నాకు కలిగించిన ఈ కన్విక్షన్, నాకు కలిగించిన ఒప్పుకోలు వారికి కూడా దయచేవా. నోటి మాటలు జాగ్రత్త. మీరు పలికిన తీర్పులు మీకు రెండింతలో వస్తుందని మర్చిపోకండి, అస్సలు మర్చిపోకండి. God will always look why a person is doing that.